నమస్తే వెల్కమ్ టు జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమం. నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి. గత 37 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6 JVR గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. అయితే గణపతిరావు గారు ఎప్పుడు నాతో ఒక మాట అంటూ ఉంటారు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటే భూమి చుట్టూ ఈ 6 JVR తిరుగుతూ ఉంటుంది అని. ఎందుకు అని నేను ప్రశ్నించినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే, మన ఇండియాలో దొరికిన రాళ్ళని సేకరించడం ఓకే, కానీ శ్రీలంక, పాకిస్తాన్, బ్రెజిల్, అమెరికా ఇలా అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మనకి ఏ రాయలైతే ఉపయోగపడతాయో వాటి మీద రీసెర్చ్ చేసి అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది ఇది ఆషామాషి విషయం అంతకన్నా కాదు. సో అందుకే భూమి చుట్టూ 6 JVR ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. సో సార్ ఎన్నో వీడియోలు చేశారు, దగ్గర 500 పై చిలుకు వీడియోలు చేసినప్పటికీ ఇంకా కొరత ఏర్పడుతుంది ప్రజలకి. సో రీసెంట్గా మాకు కాల్స్ వచ్చాయి. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మేడం మేము సార్ని కలిసినప్పుడు మాకు ఏదైతే స్టోన్ పెట్టుకోవాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ మేము అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు వెనకాతల ఒక మ్యూజియం ఉంది, ఇదిగో అదే ఆ మ్యూజియం. సో ఈ మ్యూజియంలో చాలా రకాల రాళ్ళు ఉన్నాయండి, అవి ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి, మాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. అట్లానే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంది రియల్గా నన్ను కాంటాక్ట్ అయ్యి, అంటే ఫేస్ టు ఫేస్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. మీ అందరి కోసం మేము ఈరోజు ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాము. ఏంటి అంటే, ఈ మ్యూజియంలో ఏవైతే రాళ్ళు ఉన్నాయో, ఎన్ని రాళ్ళు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, అది మన మీద ఎలా ఉపయోగపడుతుంది, అండ్ ఎవరు ఎందుకు యూజ్ చేయాలి, ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఇలా ప్రతి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ప్రేక్షకుల కోరిక మేరకు. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి తెలిసేసుకుందాం రండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6 JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతిరత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6 JVRలో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6 JVRకి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతిరత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6 JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే రాయి ఏంటి అంటే లాపిస్ లజులి. సో ఇది ఎలా మన మీద వర్క్ అవుతుంది, ఇది ఎవరికి సజెస్ట్ చేస్తారు అనేది ఈ ఎపిసోడ్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, అంటే మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదండి, వేళకి వెళ్ళి ఫీజులు కడుతున్నాం కానీ వాడికి మార్క్స్ అన్నీ 0 వస్తున్నాయి అంటారు. ఇంకొంతమంది అంటారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం బట్ మేము ఆ చదివినంత బుర్రలో ఎక్కించుకోలేకపోతున్నాము అని. ఇంకొంతమంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, నేను చాలా బాగా చదువుతానండి కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం నాకు గుర్తుండట్లేదు అని చెప్పి. ఇలాంటి కంప్లైంట్స్ మనం రెగ్యులర్గా స్టూడెంట్స్ దగ్గర నుండి వింటూనే ఉంటాం. వాళ్ళు ఏమి ఆషామాషిగా చెప్పట్లేదు, యాక్చువల్లీ ఇది ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం. ఇంకొంతమందిని మనం తీసుకుంటే ఫస్ట్ పేజ్ కూడా వాళ్ళు చదవలేరు, హాఫ్ పేజ్ చదివేపాటికి వాళ్ళు నిద్రపోతారు. ఏంట్రా బాబు అని అడిగితే నాకు తెలియదు, నేను సగం పేరు చదువుతున్నాను, నేను ఎప్పుడు నిద్రపోయానో కూడా నాకు తెలియదు అంటారు. ఇంకొంతమంది ఎంత చదువుతున్నా ఆ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? చాలామంది అంటారు లేహాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని. బట్ కొంతమందికి అవి కూడా వర్క్ అవ్వవు. మరి ఏం చేయాలి, ఎలా వీళ్ళకి ఆ చదువుకోవడానికి కావాల్సిన పవర్, ఎనర్జీ అండ్ ఆ మెమరీ ఎక్కడి నుండి వస్తుంది, ఆ ఏకాగ్రత ఎలా సంపాదించాలి అంటే దానికి ఒక సొల్యూషన్ కూడా ఉంది. ఆ సొల్యూషన్ ఏంటి అంటే లాపిస్ లజులి. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆ రాయి ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను.
చూసారు కదా, ఇదే అండి ఆ రాయి. మీరు ఈ రాయిని అబ్జర్వ్ చేస్తే మీకు ఈ రాయి అంతా కూడా బ్లూ కలర్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, బ్లూ కలర్ లైన్స్ ప్యాటర్న్లో బ్లూ 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 ఉంది. సో ఎటు చూసినా కూడా మీకు ఈ బ్లూ కలరే కనిపిస్తుంటుంది. సో ఇదే అదనమాట మనకి ఈ రాయి. ఇది నేను మీకు చూపిస్తుంది ఏదైతే ఉందో ఇది రా మెటీరియల్, అంటే డైరెక్ట్గా భూమి నుండి తీసిన రాయి. కాకపోతే ఇది మనకి లాకెట్ ప్యాటర్న్లో దొరుకుద్ది, బ్రేస్లెట్లా దొరుకుద్ది, అండ్ మనకి చిన్న చిన్న బాల్స్ ప్యాటర్న్లో ఈ విధంగా మనకి చాలా చాలా ప్యాటర్న్స్లో మనకు దొరుకుద్ది. ఎగ్జాంపుల్, సో చూసారా ఎంత చిన్నగా ఇది ఉందో, వీటితో మనం చైన్ చేసుకోవచ్చు. అలానే మనం చక్కగా ఇట్లా చేతికి పెట్టుకోవడానికి బ్రాస్లెట్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ కింద చేసుకోవచ్చు. సో మనం ఏదో ఒక ఆర్నమెంట్ ప్యాటర్న్లో రోజు స్కూల్కి కాలేజెస్కి వెళ్ళే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వీటిని యూజ్ చేయడం వల్ల ఏకాగ్రత అనేది మనకు దొరుకుతుంది. అంటే మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాము. ఒక 2 లైన్స్ చదివిన తర్వాత మన బ్రెయిన్ డైవర్ట్ అయిపోతుంటుంది. సో ఆ డైవర్షన్ నుండి మనం కాపాడుకోవడం కోసం ఎప్పుడైతే మనం ఇంకా చాలు అనుకుంటామో, ఎప్పుడైతే మనం బ్రెయిన్ డైవర్ట్ అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటామో, ఆ క్షణం ఈ బ్రాస్లెట్ అంటే ఈ రాయిని మనం చూస్తూ ఉండడం వల్ల కాసేపు ఊపిరి పీల్చుకొని ఊపిరి నిదానంగా వదులుతూ వీటిని చూస్తూ ఉంటే మళ్ళీ మనకు ఆ ఏకాగ్రత అనేది తిరిగి పొందగలుగుతాం. అలానే మనం ఎంతైతే చదువుతామో ఆ చదివిందంతా కూడా మనకి గుర్తుపెట్టుకోవడానికి ఇది చాలా అంటే చాలా సహకరిస్తుంది. సో ఎందుకు ఇది సహకరిస్తుంది అనడానికి కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గులకరాలు గుంపులుగా దొరుకుతాయి, కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి, కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అది ఒక 6 జేవియర్లో మాత్రమే సాధ్యం. ఇది షోరూమ్ కాదు, రత్నాల మ్యూజియం. సో మనకి ఈ ఏకాగ్రత అంతా ఈ స్టోన్ ఎలా ఇవ్వగలుగుతుంది, అసలు ఇందులో ఏ కెమికల్స్ ఉన్నాయి, ఏ మినరల్స్ ఉన్నాయి అనే డౌట్ మీకు రావచ్చు. సో ఏమున్నాయి అనేది ఒక్కసారి చూద్దాము. అంటే కెమికల్ ఫార్ములా నేను మీకు చెప్తున్నాను. ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ లాపిస్ లూజిలీ ఈజ్ లాజరైట్. అంటే ఇందులో లాజరైట్ ఎంత ఉంటుంది అంటే 25% to 40% ఇందులో ఉంటుంది. సో ఇది కాకుండా ఇంకా ఇందులో ఏమేమి మినరల్స్ ఉంటాయి అంటే సిలికేట్ ఉంటుంది, సోడియం ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, సిలికాన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, అండ్ క్లోరైడ్ ఉంటుంది. ఇన్ని మినరల్స్ మనకి ఈ రాయిలో ఉంటున్నాయి కాబట్టి మనకి ఇంత ఎఫెక్టివ్గా ఈ స్టోన్ అనేది మన మీద వర్క్ అవుతుంది. సో ఇంత బాగా వర్క్ అవుతుంది కదా, ఇంకా ఎలా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని ఎలా యూస్ చేయాలి? వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ కావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే దగ్గర పర్ డే 18 hours వాళ్ళు బుక్ మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే వీళ్ళది ఏదైతే స్టడీ టేబుల్ ఉంటుందో ఆ స్టడీ టేబుల్ మీద 1 kg ఆర్ 1/2 kg స్టోన్ని వాళ్ళ టేబుల్ మీద పెట్టుకోవడం అనేది చేయాలి. ఇలా పెట్టుకొని మనం ఎప్పుడైతే డైవర్ట్ అవుతామో, ఎప్పుడైతే నాకు బుర్రకి ఎక్కట్లేదు అనుకుంటామో, మనం తిరిగి మళ్ళీ చదవాలి, గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించినప్పుడు గుర్తు రాకపోతాయో ఆ సిచ్యువేషన్స్లో మనం ఈ స్టోన్ని చూస్తూ ఉండాలి. అంటే మన దృష్టి అంతా కూడా ఈ రాయి మీద కేంద్రీకరించి నిదానంగా ఊపిరి తీసుకొని నిదానంగా వదులుతూ ఒక 20 seconds కనుక మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తే దీనివల్ల మళ్ళీ మనం తిరిగి ఏకాగ్రతని పొందగలుగుతాం అనమాట. సో ఈ విధంగా చదువుకునే విద్యార్థులకు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అండ్ లాంగ్ టైమ్ కోచింగ్ తీసుకునే వాళ్ళు, అండ్ మెయిన్ డాక్టర్స్కి, అలానే ఐఏఎస్ గ్రూప్స్ ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మార్కెట్లో ఇలాంటివి చాలానే దొరుకుతాయి. నేను ఇంతకుముందు మీకు స్టోన్స్ చూపించాను కదా. సో ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి మీరు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇంకెక్కడైనా షాప్స్కి వెళ్ళినప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ బ్రేస్లెట్స్, చైన్స్ లాంటివి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ అన్నీ కూడా మన కంటికి కనిపించేదంతా మంచిది, మనం చూస్తుందల్లా ఒరిజినల్ అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ ఒరిజినల్ దొరకదు. ఎందుకంటే రాయిని మెల్ట్ చేసి ఈ విధంగా చేయాలి కాబట్టి ఇది కొంచెం ఒరిజినల్ మనం కనుక్కోవడం అనేది అసాధ్యమైన పని. సో ఆ సిచ్యువేషన్లో మనం ఒరిజినల్ని ఎలా కనిపెట్టాలి అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనం ఏ రాయి పర్చేస్ చేసినా ఆ రాయికి సంబంధించిన ఆర్నమెంట్ తీసుకున్నా ఒక సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ సర్టిఫికేట్లో మనం గుర్తుంచుకోవాల్సింది హార్డ్నెస్. ఈ హార్డ్నెస్ అనేది మనకి ఒరిజినల్ డూప్లికేట్ అనేది చెప్పేస్తుంది.
రబ్బర్తో కానివ్వండి, లేదంటే సింథటిక్ కానివ్వండి, లేదంటే గ్లాస్ కానివ్వండి, ఇతర మెటీరియల్ ఏదైనా సరే అందులో షైనింగ్ ఉండొచ్చు ఏమో కానీ ఈ హార్డ్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో ఇది ఒరిజినల్కి వచ్చేసి 5 to 5.5 హార్డ్నెస్ ఉంటుందండి. సో ఇంతకంటే తక్కువ ఉంది అంటే అది డూప్లికేట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఐ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 1.50 నుండి 1.67 ఉంటుందన్నమాట. సో స్పెసిఫిక్ గ్రావిటీ కూడా ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే 2.75 నుండి 2.90 రేంజ్ ఈ మధ్యలో ఉంటుంది. అండ్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ లిమిట్స్ అయితే 2.45 అండ్ 2.94 అనేది ఉంటుంది. సో మనం మెయిన్గా అయితే మనం తీసుకునేటప్పుడు ఇవి ఒక్కసారి చెక్ చేసుకోండి. సర్టిఫికేట్ అడగండి, సర్టిఫికేట్ ఇవ్వకపోతే కనుక ఒక్కసారి ఈ డీటెయిల్స్ అడగండి, వాళ్ళు చూపిస్తారు. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం పర్చేస్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులకి ఇది చాలా బాగా ఉపయోగపడే అలానే ముఖ్యమైన అంశం అనమాట. పిల్లల భవిష్యత్తు అనేది ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్న చదువు మీదే డిపెండ్ అవుద్ది. 10th క్లాస్ స్టూడెంట్స్కి అలానే కాంపిటేటివ్ అలానే ఇంటర్ ఎంటెక్ ఇలా చదివే ప్రతి ఒక్కరికి కూడా ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం ఇది విద్యార్థులకు మాత్రమే కాదండి, ఏకాగ్రత అనేది మనం చేసే ప్రతి పని మీద ఉండాలి. మన లైఫ్లో మనం సెటిల్ అవ్వాలి అన్నా, సక్సెస్ అవ్వాలి అన్నా, మనం పెట్టిన బిజినెస్ లేదంటే మన వర్క్లో మనం పర్ఫెక్ట్ అనిపించుకోవాలంటే ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా ఇది దొరుకుతుంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రాస్లెట్, లాకెట్ లేదంటే రింగ్స్, చైన్ ఈ ప్యాటర్న్లో మనకి దొరుకుతాయి కాబట్టి వీటిని మనం యూస్ చేయొచ్చు. అండ్ ఎలా వాడాలో నేను చెప్పాను. అలానే ఎంత మనం బ్రాస్లెట్లా, చైన్లా, ఇయర్ రింగ్స్లా, లాకెట్లా వాడినా కానీ దీన్ని ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి. అంటే అమావాస్య రోజున, పుణ్యమి రోజున ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా మనం తలస్నానం అది చేసి దీన్ని మంచినీటితో శుభ్రం చేసుకోండి. సాల్ట్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పింగాణి పాత్రలో ఒక క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్ అనేది ఉంటుంది. క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్ అనేది మీకు ఈ ప్యాటర్న్లో దొరుకుతాయి అన్నమాట. సో దీన్ని మీరు తీసుకునేటప్పుడు పింగాణి బౌల్లో ఇవి పెట్టి దాని మీద మీకు ఒక కాపర్ రాడ్ అనేది ఉంటుంది. ఈ కాపర్ రాడ్తో 3 times టింగ్ 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 అని చెప్పేసి కొట్టాలి. అండ్ గ్యాప్ ఇచ్చి కొట్టండి. దాని నుండి ఏదైతే వైబ్రేషన్ వస్తుందో ఆ వైబ్రేషన్ అనేది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఈ స్టోన్ తీసేసుకుంటుంది. కాబట్టి దాంట్లో ఆ స్టోన్లో ఏదైతే పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ ఉందో ఈ వైబ్రేషన్ అనేది దాన్ని బయటకు తీసేస్తుంది. తర్వాత దానికి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీని మళ్ళీ అది పుంజుకుంటుంది, మళ్ళీ మనకి పాజిటివిటీని ఇస్తుంది. సో ఈ విధంగా దీన్ని మనం ఎప్పటికప్పుడు అంటే మంత్లో 2 times మనం శుద్ధి చేసుకొని యూజ్ చేసుకుంటే ఇది చాలా మంచిది. విద్యార్థులకు అలానే ఏకాగ్రత కోల్పోతున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇన్ని చెప్పాను కదా, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, అలానే ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా ఒరిజినలా కాదా అని కనిపెట్టాలి, ఇన్ని చెప్పి నేను మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఒరిజినల్ అనేది కూడా చెప్పాలి కదా. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే 6 Xavier వారిని. ఎందుకు అంటే వీళ్ళు డైరెక్ట్ మైండ్స్ నుండి తీసుకొస్తారు. అలానే ఈ ప్రపంచంలో ఇతర కంట్రీస్లో ఎక్కడైతే మనకు ఉపయోగపడిన స్టోన్స్ ఉంటాయో వాటిని వెతికి తీసుకురావడమే వీరి పని. అండ్ ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ అనేది వీళ్ళకుంది. ఈ ల్యాబ్లో సర్టిఫికెట్ పొందిన తర్వాత మాత్రమే ఈ ఆర్నమెంట్ అనేది మన వరకు వస్తుంది. అందుకే నేను 6 Xavier వారిని ప్రిఫర్ చేయమని చెప్తాను. సో వీరిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అన్న డౌట్ మీకు రావచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్కి మీరు రావచ్చు. అండ్ మేము చాలా దూరాన్ని ఉన్నామండి, మేము ఇక్కడికి రాలేము, బట్ మేము ఒక్కసారి సార్తో మాట్లాడాలి మా పిల్లల గురించి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మీ గురించి మీరు అడిగి తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి 6 Xavier వారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.